ఒక బడా సినిమా రిలీజ్ అయిందంటే చాలా రివ్యూల పేరుతో సోషల్ మీడియా షేక్ అవుతుంది. తొలి షోనే సినిమా చూసేసి సినిమాలో ఏది ప్లస్ ఏది మైనస్ అంటూ విశ్లేషణాత్మక రివ్యూలు ఇస్తున్నారు కొందరు. అయితే అందులో కొంతమంది జెన్యున్ గా రివ్యూలు ఇస్తుంటే మరి కొంతమంది మాత్రం కావాలనే కొన్ని సినిమాలకు నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఓ యూట్యూబర్ ఎన్టీఆర్ దేవర సినిమాకు నెగిటివ్ రివ్యూ ఇవ్వమని తనకు కొంతమంది డబ్బులు ఇచ్చారని చెప్పి షాక్ ఇచ్చాడు. పెద్ద సినిమా ఏది విడుదలైనా చాలా మంది తమ సొంత యూట్యూబ్ ఛానల్స్ లో సినిమాపై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సినిమాలపై రివ్యూలు భారీ ప్రభావం చూపకపోయినా ఎంతో కొంత ఎఫెక్ట్ మాత్రం చూపిస్తాయి. రివ్యూలు చదివి విని సినిమాలు వెళ్లేవారు వెళ్ళని వారు చాలా మందే ఉన్నారు. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహించిన దేవరా సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. RRR తర్వాత ఎన్టీఆర్ చేసిన సినిమా కావడం, పైగా దాదాపు 6 ఏళ్ల తర్వాత తారక్ సోలోకి వచ్చిన మూవీ అవడంతో దేవరా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు వసూళ్లను కూడా భారీగానే రాబట్టింది. అయితే ఈ మూవీకి నెగిటివ్ రివ్యూ ఇవ్వాలని కొంతమంది తనకు డబ్బులు ఇచ్చారని చెప్పుకొచ్చాడు యూట్యూబర్ పూలచొక్కా నవీన్. ఓ సందర్భంలో నవీన్ మాట్లాడుతూ ఎన్టీఆర్ దేవర సినిమాకు నెగిటివ్ రివ్యూ ఇవ్వాలని కొంతమంది తనకు డబ్బులు ఇచ్చారని చెప్పాడు. దేవర సినిమాకు నెగిటివ్ రివ్యూ ఇవ్వాలని ఓ హీరో PRO వచ్చి నాకు 10,000 ఇచ్చాడు. కానీ సినిమా ఎలా ఉంటే అలానే రివ్యూ ఇస్తానని, నచ్చితే నచ్చిందని, బాగోలేకపోతే బాగోలేదని చెప్తా. కావాలనే నెగిటివ్ రివ్యూ ఇస్తే నా క్రెడిబిలిటీ పోతుందని ఆ ఆఫర్ను ఒప్పుకోలేదని తెలిపాడు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.